ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క 2026 ఏప్రిల్ 2వ పక్షమైనటువంటి అంటే 16 నుండి 30 వరకు కూడా 31 వరకు జరుగు పక్ష ఫలాలను తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి గోచారం తీసుకున్నట్లయితే రవి శుక్రులు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మిథునంలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈ యొక్క సింహంలో ఉన్నారు. రాహువు వచ్చేసి కుంభంలో ఉన్నారు. చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, శని మీనరాశిలో ఉన్నారు. రవి శుక్రులు మేషరాశిలో ఉన్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సింది 19వ తేదీ మేషాన్ని వదిలి వృషభంలోకి తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నాడు. మాసాంతంలో 30వ తేదీ ఈ యొక్క మేషంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న బుధుడు మేషంలోకి వస్తాడు. ఇవి ప్రధానంగా మనకు మారబోయే ఈ యొక్క గ్రహాలు ఈ రాశులలో మారబోతున్నాయి. నెక్స్ట్ వృషభ రాశి తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు. మీకు మీ రాశిపైనటువంటి శుక్రుడు 19వ తేదీ వరకు మీకు వ్యయంలో ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? రవితో కలిసి ఉన్నాడు. శుక్రుడు మీ రాశి అధిపతి. ఈయన వ్యయంలో పడ్డప్పటికి కూడాను మీకు దైవానుగ్రహం ఫుల్ ఫెడ్జ్లో ఉంటుంది. మాతృమూర్తి యొక్క సహకారం చాలా బాగుంటుంది. తండ్రి గారి ఆరోగ్యం కొంచెం నలత చెందే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీ ఫాదర్ పైన అంటే తండ్రి మీద కొంత ఫోకస్ చేయడం ఎంతో ఉత్తమమైంది. తల్లిదండ్రుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. అదే మీకు చాలా గొప్ప వరం కింద భగవంతుడు మీకు ఆశీస్సులు దొరుకుతాయి పరిపూర్ణంగాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శుక్రుడు మరలా మీకు మీ రాశిని 6వ ఇంటిని చూస్తున్నాడు. సప్తమ వీక్షణ ద్వారా ఈయన మీకు 19 తర్వాత వృశ్చిక రాశిని చూస్తాడనమాట. అలాగే 19కి ముందు ఈయన తులారాశిని చూస్తున్నాడు. తులారాశిని చూడడం మూలంగా రవితో ఉన్నటువంటి శుక్రుడు మీకు రాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉంటుందంటే చక్కగా సాంస్కృతికమైనటువంటి మన భారతీయ సంప్రదాయబద్ధమైనటువంటి విధంగా మంచి అమ్మాయి వివాహానికి మీకు కుదిరే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకి కొంచెం తీసుకున్నట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో పొలిటికల్ విషయాలలో ఉన్నవాళ్ళు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే అవకాశాలు గోచరంలో తెలుస్తుంది. మీ హెల్త్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వృషభ రాశి వారికి విశ్లేషించి చాలా అనారోగ్య సమస్యలు కూడా ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంచమ భావాన్ని కేతువులో ఉన్నాడు. పంచమంలో సింహంలో మీకు రవి వచ్చేసి మేషంలో ఉచ్చలో ఉండి అక్కడ నుంచి కేతువును దర్శిస్తారన్నమాట. ఆయనపై ఆ యొక్క నక్షత్రము ఆ రాశిలో రవి రాశిలో కేతు ఉన్నాడు. కాబట్టి రవికి ఆకస్మిక భక్తి యోగాలు కలగడం ఈ యొక్క వృషభ లగ్నం వారికి, వృషభ రాశి వారికి రవి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఉచ్చలో ఉన్నాడు. అలాగే మీ రాశి నుంచి 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. కాబట్టి చతుర్థంలో కొంత గొడవలు ఉన్నప్పటికీ కూడాను ఉన్నత విద్యా వ్యాపారాలలో కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి మీకు 9th హౌస్ని చూస్తాడని చెప్పుకున్నాం కదా. 9th హౌస్ మకర రాశిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ శుక్రుడు మీకు ఈ యొక్క షష్టాష్టకాలు పట్టే అవకాశం నుంచి బయటపడ్డాడు. చాలా సంతోషం. మీకు 9th వీక్షణ ద్వారా ఈయనకు మీ యొక్క దర్శనము, అలాగే స్త్రీమూర్తి దేవతలను దర్శించడము, పుణ్యకార్యాలను చేయటము, సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మనసును తన వైపు ఏం చేస్తున్నాడో తెలుసుకుని విజ్ఞానంతో ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి షేర్ మార్కెట్లు పడిపోతాయి, అవి బాగలేదని చెప్పాం కదా. వ్యవసాయం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే భూతత్వమైనది
ఈ యొక్క వృషభ రాశి. కాబట్టి భూమిలో మంచి రాబడి, పొలాలను పెంచుకునే వారికి, వ్యవసాయం చేసే వారికి, కనీసం అందులో గుత్తకు తీసుకున్న వారికైనా సరే వ్యవసాయం ఏ విధంగా మీరు చేసినా వ్యవసాయం మాత్రం మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వడ్డీలు ఎవరికి ఇవ్వకండి, వడ్డీ వ్యాపారం చేయకండి. ఇది ప్రస్తుతం ఉన్న పీరియడ్ మంచిది కాదు. అలాగే కొంచెం భూతత్వ వివాదాలు కూడా మీకు సమసిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం వారికి. నెక్స్ట్, జీవిత భాగస్వామితో మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు, చక్కని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. దాయాదులతో కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చేయండి. ఎందుకైనా ఉత్తమమైన విషయం ఏంటంటే దూర ప్రాంతాలు ఈ యొక్క నైట్ జర్నీస్ మానివేయడం మంచిది అనిపిస్తుంది. స్వస్తి.